గిద్యోను కాలములో మిద్యానీయుల మీద యుద్ధం చేయటానికి వెళ్దాం రండని గిద్యోను ఆహ్వానిస్తే వచ్చిన వారు ఎంతరంటే 32,000 మంది. దేవుడు అన్నాడు, వీళ్ళందరూ ఎందుకురా బాబు, చెత్తనంతా పోగు చేసుకుపోతున్నావు, ఈ చెత్తంతా నీకు వద్దు అన్నాడు. అదేంటి ప్రభా, అవతలేపిన మిద్యానీయులేమో మిడతల దండంతో ఉన్నారు, నా పక్షంగా మిద్యానీయులతో యుద్ధం చేయడానికి వచ్చింది 32,000 మంది. మిడతల దండంతా మిద్యానీయుల సైన్యంతో నాతో కలిసి యుద్ధం చేయడానికి 32,000 మంది వస్తే ఈ 32,000 మంది ఎక్కువ మంది అంటారేంటి మీరు? అవునరా, ఎక్కువ మంది. ఈ 32,000 మంది నువ్వు పిలిచేవని వచ్చారు. ఒకవేళ రేపొద్దు నువ్వు న్యాయాధిపతి అయితే నీ వలన పేరో మెప్పో పొందాలని వచ్చారురా, వారు మనస్ఫూర్తిగా రాలేదు. అవునా ప్రభా, నువ్వు గెలిస్తే నీతో కలిసి దోపుడు సొమ్ము పంచుకుందామని వచ్చారురా వీళ్ళందరూ. అవునా ప్రభా, ఇంతమంది నీకు అవసరం లేదురా అని అంటే, మరి ఎట్ట ప్రభా, వచ్చిన వాళ్ళు ఎలా వెనక పంపించును? యుద్ధం అంటే భయపడేవాడు ఎవడో వెనక పోండిరా అన్నాడు. 32,000 మందిలో ఎంతమంది పోయారు? 22,000 మంది పోయారు. మిగిలింది ఎంతమంది? 10,000 మంది. ప్రభు అన్నాడు, వీళ్ళు కూడా ఎక్కువరా బాబు, వీళ్ళు దోపుడు సొమ్ము కోసం వచ్చిన వాళ్ళే, వీళ్ళు కూడా ఎక్కువే. ఒకసారి వీళ్ళందరూ ఎండతో అలసిపోయారు కదా, అలసిపోయిన వీళ్ళందరినీ నీళ్లున్న ఒక గోతి దగ్గర తీసుకొని వెళ్ళు, ఈ 10,000 మంది ప్రవర్తన నేను చూపిస్తా అన్నాడు. ఈ 10,000 మంది నీళ్లున్న ఒక గోతి దగ్గర తీసుకెళ్తే 300 మంది ఏమో చేత్తో శత్రువుని చూస్తా, పక్కనే ఉన్న మిద్యానీని చూస్తా చేత్తో నోటికి అందించుకుంటున్నారు. 9,700 మంది ఏమో నీళ్లు దొరికినీరా బాబు అని చెప్పేసి నీళ్ళ మీద దృష్టి పెట్టేసి కుక్క తాగినట్టు తాగేస్తున్నారు. అంటే ఈ 9,700 మందికి మీద, ఈ 9,700 మంది శత్రువు మీద దృష్టి లేదు. ఎవరి మీద ఉంది? వాళ్ళ దప్పి మీద వాళ్ళ దప్పి తీర్చగలిగిన నీళ్ళ మీద దృష్టి. అరే, వీళ్ళందరూ ఈ నీళ్ళ కోసం కక్కుర్తి పడ్డారా, వీళ్ళు దప్పి తీర్చే నీళ్ళు ముందుంటేనే శత్రువును మర్చిపోయారు వీళ్ళు. ఇక వీళ్ళు దోపుడు సొమ్ము ముందుంటే వీళ్ళు శత్రువుతో యుద్ధం చేస్తే వెళ్ళిపోయి 9,700 మంది పంపించేసి అన్నాడు. పంపించేశాడు. 32,000 మందిలో 22,000 మంది పోయారు, 9,700 మంది పోయారు. మిగిలింది ఎంతమంది? ఈ 300 మంది చాలన్నారు. యుద్ధం చేయటానికి వచ్చిన గుంపు 32,000 మంది, పోగుగా మిగిలిన గుంపు 300 మంది. నేను మీతో చెప్తున్న మాట, గుంపును చూసి మురిసిపోవద్దు దైవజండ. నాతో కూడా ప్రవీది చెప్పాడు, గుంపు వలన ఒరిగేదేం లేదు, గుంపు వలన ఒరిగేదేం లేదు. ఓ పెద్ద గుంపే సంపాదించాను 24-25 సంవత్సరాల సేవా జీవితంలో, ఓ పెద్ద గుంపునే సంపాదించా. సుమారు 26,000 మందికి పైగా బాప్తిస్మాలు ఇచ్చా. పెద్ద గుంపే. 26,000 మందిలో దేవుని యుద్ధాలు చేసేవారు ఎంతమందిరా అంటే, సేవా పరిచర్యకు ఉపయోగపడేవారు, దేవుని యుద్ధాలు చేసేవారు, దేవుని సేవ కొరకు నిలబడగలిగిన వారు ఎంతమందిరా అంటే 26,000 మందిలో 2,000-3,000 మంది బయటకు వస్తారు అంతే. 2,000 మంది బయటకు వస్తారు. లేదు 2,000 మంది కూడా తక్కువే, ఎక్కువే, 1,000 మంది బయటకు వస్తారేమో. అసలు కష్టకాలంలో నిలిచేవారు ఎవరు అంటే ఏళ్ళలో 100 మంది బయటకు వస్తారు. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరుడా, సంఘమనుడు దేవుని రాజ్యం అని గుంపులో ఉన్న వ్యక్తివా నీవు? గుంపులో ఉన్న వ్యక్తివైతే నీ వల్ల దేవుని యుద్ధాలు జరగవు. దావీదుకున్న 1,00,000 మంది సైన్యంలో పరాక్రమవంతులని పేరు పొందిన వారు 30 మంది ఉన్నారు. ఆ పరాక్రమవంతుల్లో కూడా అతి బలాఢ్యులని పేరు పొందిన వారు 3 ఉన్నారు. ఈ 3 ఎప్పుడు కూడా దావీదు హృదయంలో ఏదొస్తుందా అది నెరవేరుద్దామని దావీదు వెంటే ఉండేవాళ్ళు. 3 దావీదు హృదయంలో ఏమొస్తుందా అది చేసేద్దాం అని దావీదును వెంటే ఉండేవాళ్ళు. 3
ఇక ఈ 30 మంది, ఈ ముగ్గురు అడిపోతే ఈ 30 మంది అడిపోయేవాళ్ళు. ఈ గుంపు వల్ల ఒరిగేదేం లేదు. లక్షల సైన్యం ఉన్న వారి పేర్లు బైబిల్లో రాయబడలేదు. 30 మంది పేర్లు రాయబడ్డాయి, 3 పేర్లు రాయబడ్డాయి. నువ్వు గుంపులో ఉన్న ఒకడు కాకుండా కనీసం మా సంఘంలో ఈడు కూడా ఒకడు, నాకు సహకరించేవారు 100 మంది ఉన్నారు, 50 మంది ఉన్నవారు, అందులో వీరొకరు అని అన్న పేరు సంపాదించుకో. ఇక వారిని ఇస్తే సంఘములో ప్రథముడురా. సంఘములో ప్రథమైన వ్యక్తిరా. ప్రథములు ఉన్నారు కొంతమంది, వీళ్ళన్నిటికీ ముందుంటారు. ఈ కుటుంబం అన్నిటికీ ముందుంటుంది. ఈ వ్యక్తి అన్నిటికీ సహకరిస్తాడు. ఇదిగో ప్రథమైన వ్యక్తి, ఆ పేరు తెచ్చుకో. అలా ప్రథమమైన పేరు సంపాదించుకున్న వారిలో ప్రథముడు ఎవరంటే షమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి. గుంపులో ఉన్నవాడు కాదు, 100 మందిలో ఉన్నవాడు కాదు, 3లో ఒకడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనీసం నువ్వు గుంపులో ఉన్నవాడు కాక గుంపులో ఉన్న ఒకడో కాక ప్రత్యేకించబడిన 20 మందిలోనూ 30 మందిలోనూ ఒకడు కావాలని కోరుకుంటున్నా. ఆ 30 మంది 20 మందిలో కూడా ప్రథమ స్థానం పొందిన వ్యక్తి షమ్మా లాంటి వాడు కావాలని దీవిస్తున్నా. మొదటి పేరు చెప్తే నీ పేరు చెప్పాలి. ఒక దైవజనుడు, ఒక సంఘ నాయకుడు, నీ ఆత్మీయ తండ్రి, లక్షల మంది బిడ్డలున్నా, 1000 మంది బిడ్డలున్నా, ఏదైనా సందర్భం వస్తే 10 మంది ఉన్నారా 30 మంది ఉన్నారా అని అనే వరుసలో ఉండేటప్పుడు ఆ వరుసంతటిలో ప్రథమైన వ్యక్తి రాయి బిడ్డ అని చెప్పుకునే వరుసలో నీ ఉండాలని దీవిస్తున్నా. ఈ నమ్మకత్వాన్ని నువ్వు ఎప్పుడు కోల్పోకూడదు. జీవము గల దేవుని సంఘములో దేవుని యుద్ధములు చేసే వారిలో, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడే వారిలో, దేవుని సంఘం అనేడు రాజ్యము పూదివంతముల వరకు విస్తరింపబడటానికి నడుము వంచి పనిచేసి కష్టపడి ప్రాణాలను సైతము లెక్క చెయ్యకుండా తెగించే వారిలో, దేవుని కొరకు ఎంతటి త్యాగానైనా చేయటానికి వెనుకాడని వారిలో షమ్మా లాంటి ఒక వ్యక్తిగా సంఘంలో నీ ఉండాలని, సేవకుల్లో నీ ఉండాలని నేను కోరుకుంటున్నా. స్తోత్రం చెప్పండి. షమ్మా ప్రథమ స్థానం పొందినవాడండి, ప్రథమ స్థానం పొందినవాడు. మరి జీవం గల సంఘంలో నీ స్థానం ఏంటి? మీ ఆత్మీయతని నడితే తెలుస్తుంది కదా. జీవము గల దేవుని సంఘంలో నీ స్థానం ఏంటి? షమ్మా స్థానం ఎంతమంది కలిగి ఉన్నారు? షమ్మా గుంపులో ఒకడు కాదు. అందుకే యేసయ్య పేతురుని అడిగాడు, పేతురు వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే అది దాని భావం ఏంటి? నువ్వు యాకోబు ప్రేమించినట్టు నన్ను ప్రేమిస్తే పెద్ద విశేషమేం లేదు. యోహాను ప్రేమించినట్టు నన్ను ప్రేమిస్తే పెద్ద విశేషమేం లేదు. యోహాను ప్రేమిస్తున్నాడు, నువ్వు ప్రేమిస్తున్నావు. యాకోబు ప్రేమిస్తున్నాడు, నువ్వు ప్రేమిస్తున్నావు. మత్తయి ప్రేమిస్తున్నాడు, నువ్వు ప్రేమిస్తున్నావు. మార్కు ప్రేమిస్తున్నాడు, నువ్వు ప్రేమిస్తున్నావు. లూకా ప్రేమిస్తున్నాడు, నువ్వు ప్రేమిస్తున్నావు. పెద్ద విశేషమేం లేదు. యోహాను జడుస్తున్నాడు, నువ్వు జడుస్తున్నావు. యాకోబు జడుస్తున్నాడు, నువ్వు జడుస్తున్నావు. వారికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే దేవుని మనసు ఏంటి అక్కడ? ఈ మార్కులాగా, లూకాలాగా, యోహానులాగా నువ్వు నన్ను ప్రేమిస్తే నేను తృప్తి పడినయ్యా. ఎందుకో తెలుసా? ఇదిగో పరలోకపు తాలపు చేతుల్లో పెట్టాను. వారికి ఇవ్వని ఆధిక్యతలు నేను నీకు ఇచ్చాను. వారు ప్రేమించినట్టు నువ్వు ప్రేమిస్తేలా? ప్రతి చిన్న విషయం దగ్గర నీతో మాట్లాడాను.
నీతో సంభాషించాను, నా హృదయంలో ఉన్న ప్రతిదీ నీతో చెప్పుకున్నాను. నేను రూపాంతరపు కొండ మీదకుంటే అందరినీ తీసుకొని పోలేదుగా పేతురు, నిన్నే తీసుకొని వెళ్ళా. నేను యాయీరు కుమార్తెను చనిపోయిన దాన్ని బ్రతికించినప్పుడు మార్కు, లూకా, యోహాను లేరుగా, నువ్వున్నావు. రూపాంతరపు కొండ మీద నా ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తున్నప్పుడు, తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు 12 మంది లేరుగా, ఉన్న ముగ్గురులో నీవున్నావుగా. మరి మార్కు ప్రేమించినట్టు, లూకా ప్రేమించినట్లు, మత్తయి ప్రేమించినట్టు నువ్వు నన్ను ప్రేమిస్తే నేను తృప్తి పడతానా? వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? పేతురు ఆ మాటకు సరైన సమాధానం చెప్పలేకపోయాడండి. జీవము గల సంఘములో అందరూ ఎంతో, నువ్వు అంతే అయితే గుంపులో ఒకడివి నీవు. కానీ షమ్మ గుంపులో ఒకడు కాదు. ఆ లక్షల మంది సైన్యములో 30 మంది పరాక్రమవంతులుగా ప్రత్యేకించబడ్డారు. ఆ 30 మంది పరాక్రమవంతుల్లో అతి బలాఢ్యులుగా ప్రేరు పొందిన వారిలో ప్రథమ స్థానం పొందినవాడు షమ్మ. నేను ఈ రాత్రి ఒక ఆత్మీయ దైవజనుడిగా, నీ సేవకునిగా, నీ ఆత్మీయ తండ్రిగా, నీ దైవ సేవకునిగా చెబుతున్నా. నీ ఆత్మీయ స్థితిలో, నీ భక్తిలో, నీ పరిశుద్ధతలో, నీ సమర్పణలో, దేవునితో నీవు కలిగి ఉన్న సత్సంబంధంలో, దేవుని కొరకు నువ్వు రోషం కలిగి పయనిస్తున్న అనుభవాల్లో అందరిలాంటి భక్తి చేయకూడదు. నీవో అందరికన్నా ఎక్కువ పొందింది నీవే. యేసయ్య వలన అందరికన్నా ఎక్కువ పొందింది నీవే. ఎక్కువగా దీవించబడింది నీవే. ఎక్కువగా దేవుణ్ణి వాడుకుంది నీవే. ఎక్కువగా దేవుడు నిన్నే ప్రేమించాడు. అందరూ ప్రేమించినట్టు నువ్వు ప్రేమిస్తే కాదు, ఓ ప్రత్యేకమైన రీతిలో ప్రేమించాలి.